శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, శనివారం ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు దశమి తిథి ఉంటుంది. అలాగే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తర్వాత మూలా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం, శక్తివంతమైన నక్షత్రం. చంద్రుడు తులారాశికి 3వ స్థానానికి వెళ్తారు. 3వ స్థానంలో చంద్రుడు వెళ్ళిన తర్వాత చాలా ధైర్యం, సాహసం, బంధువర్గంలో ఇబ్బందులయ్యి మానసిక ఒత్తిళ్లతో దూరమైన వారు ఒకటవ్వడం, ఎంతో ఆలోచించి కొన్ని కార్యక్రమాలు చేస్తే దానికి ఫలితం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి శుభవార్త అందుకుంటారు. అలాగే కోర్టు కేసుల్లో తీర్పు మీకు రావడం జరగబోతుంది. అందువల్ల ప్రత్యేకమైన అదృష్ట దినంగా ఈరోజు మీరు చూడబోతున్నారు. తులారాశి వారికి ప్రత్యేకమైన అదృష్టం. ముందు పంచాంగ రీతిగా నక్షత్రం, రాశి, అలాగే తిథి వర్గం ఈ 3 లెక్కించిన తర్వాత వచ్చే శుభ ఫలితమైన రోజు ఈ రోజు. తులారాశికి శనివారం అయితే కొద్దిమందికి చాలా అనుకూలంగా ఉంటుంది, కొద్దిమందికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. దానికి విషయాలు ఏమిటంటే, చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం శనివారం అనేది కొంచెం అంత కలిసి రాకుండా ఇబ్బందులు పడతారు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు అద్భుతంతో వాళ్ళ పనులు చాలా వేగంగా జరగవచ్చు. విశాఖ నక్షత్రం మధ్యమైన ఫలితం ఉంటుంది. ఎందుకు మీకు వివరిస్తున్నానంటే, మీరు కూడా చాలా మంది ఈ శనివారం అయినప్పుడు ఇలాంటి సమస్యలను మీరు ఎదుర్కోవడం వల్ల మీకు నేను వివరిస్తున్నాను. ప్రత్యేకంగా ఏమిటంటే, చంద్రుడి పైన కుజుడి వీక్షణ. ఈ కుజుడికి చంద్రుడు ఈ కేంద్ర స్థానాలకు వచ్చినప్పుడు విజయం అనేది మనం పొందడం జరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. అన్నదమ్ములు ఆప్యాయతతో ముందుకు వెళ్ళగలుగుతారు. వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. రుణ బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. శక్తివంతంగా ఉద్యోగ అవకాశాలలో ప్రయత్నాలు చేసే వారికి ఖచ్చితంగా విజయం వాళ్ళని వరిస్తుంది. కారణం ఎందుకంటే, మళ్ళీ ఇదే చంద్రుడు ఆ కుజుడికి కేంద్ర రాశిలోకి రావాలి అంటే మళ్ళీ 27 రోజుల తర్వాత ఒక రోజుకి రావచ్చు. మళ్ళీ ఇంకొకసారి కుజుడు పరిణామం మారిపోతుంది. అందువల్ల ఎప్పుడైనా కానీ కేంద్ర రాశుల్లో శుభగ్రహాలు కానీ ఉన్నప్పుడు ఆ రాశికి శక్తివంతమైన సంతోషం, ఆనందంని ఇచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొద్దిమంది ఇప్పుడు కూడా చూస్తున్నాం, తులారాశి వారికి అప్పులు ఉన్నా కూడా భయపడే అవకాశాలు లేవు. దర్జాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎంతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏ మాత్రం వాళ్ళకి భయం అనేది ఉండదు. ఎందుకంటే ఆర్థికంగా మనం ఖర్చు పెట్టే విషయాల్లో మనం సంతోషాన్ని మాత్రమే ఎత్తుక్కుంటారు. శుక్రుడు నీచంలో ఉన్నాడు, శనిచే చూడబడుతున్నాడు. అప్పుల బాధలకి గురువు చూస్తున్నాడు. అందువల్ల ఏం బాధ, ఈ రోజు కాకపోతే రేపటికి సంపూర్ణంగా దాన్ని ఇబ్బందులు లేకుండా తొలగించవచ్చు అనే ఒక భయం లేకుండా పోవడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార సంఘంలో స్నేహితులు అనుకూలతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వాహన సంపద మరియు కోరికలు నెరవేరే రోజుగా ఉండబోతుంది. ఉద్యోగంలో స్థాయిని పెంపుదల, పదోన్నతిగా పొందడం జరగబోతుంది. అలాగే అక్కలకి ఏదైనా ఇబ్బందులు జరిగితే తులారాశి వారు ఈరోజు అదృష్ట సంఖ్యగా 6వ సంఖ్యగా మీరు ఈరోజు ఉపయోగపడుతుంది. ఈరోజు నలుపు దుస్తువులు వాడకూడదు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన పూజలు చేసుకోవచ్చు. అలాగే శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. ప్రత్యేకంగా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఉద్రేకం లేకుండా చూసుకోండి. ఏదైనా మాటలు జారినా ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.